హలో గైస్, ఈరోజు మన టాపిక్ మోస్ట్ డిసప్పాయింటింగ్ మూవీస్ ఆఫ్ ద డికేడ్. నంబర్ 1 పరమవీర చక్ర. చెప్పాలి అంటే ఇది లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి 158th సినిమా. పరమవీర చక్రలో పాటలు ఎలా ఉంటాయో జనాలకి తెలీదు. సినిమా కథ ఏంటి అనేది చూసిన ఫ్యాన్స్కి గుర్తుండదు. బాలేబాబు గెటప్ ఏంటో జనానికి తెలీదు. ఒక్క డైలాగ్ కూడా లేదు. బాలేబాబు సినిమాకి కావాల్సింది డైలాగ్స్. పరమవీర చక్ర అవుట్ అండ్ అవుట్ డేటెడ్గా తీసిన సినిమా. నంబర్ 2 వరుడు. అప్పట్లో ఓ రేంజ్ హైప్ ఇచ్చారు ఈ సినిమాకి. 5 రోజుల పెళ్లి అండ్ మెయిన్ హీరోయిన్ ఫేస్ రివీల్ చేయలేదు. హీరోయిన్ ఎవరా అనేది థియేటర్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అన్నారు. ఈ 5 రోజుల పెళ్లి అనే పాయింట్ని ఎలా అయినా తీయచ్చు. బట్ ఇలానే ఎందుకు రాసుకున్నారో గుణశేఖర్ గారికి తెలియాలి. ఒక్క సీన్ కూడా మనకి స్ట్రైకింగ్గా అనిపించదు. హీరో హీరోయిన్ తొలి చూపుల్లో అంటే పెళ్లి పీటల మీద చూసి ఇష్టపడతారు. ఆల్సో ఆడియన్స్ అది ఫీల్ అవ్వాలి. హీరోయిన్ని చూశాక ఆ ఎమోషన్స్ ఏం పెద్దగా ఎక్కవు. ఇంకా మంచి యాక్టర్స్ని రూప్ చేసుకుంటే బాగుండు. ఇంకా దానికి తోడు విలన్ రోల్ చేసింది తమిళ్లో మంచి పేరున్న యాక్టర్ ఆర్య. బట్ రోల్ బాగుంటేనే కదా ఏ యాక్టర్ అయినా పర్ఫామ్ చేసేది. నంబర్ 3 అమర్ అక్బర్ ఆంథోనీ. కథ విషయానికి వస్తే హీరో హీరోయిన్ రిచ్ అనమాట. ఆ కంపెనీలో కొంతమంది బ్యాడ్ గైస్ పనిచేస్తున్నారు. కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ని చంపేస్తారు. ఈ కిడ్స్ పెద్ద ఎలా రివెంజ్ తీసుకుంటారనేదే స్టోరీ. ఎంటైర్ మూవీ వాజ్ సో లేజీలీ రిటర్న్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సైడ్ యాక్టర్స్ లైక్ వెన్నెల్ కిషోర్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్, బట్ ఆయన స్క్రీన్ టైమే రవితేజ కంటే ఎక్కువ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో 100 ఫ్లాస్ ఉన్నాయి. నంబర్ 4 శక్తి. ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో ఫ్లాప్స్ ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోద్ది. మెహర్ రమేష్ గురించి ఫ్లాప్స్ కోసం పర్టికులర్గా చెప్పక్కర్లేదు, కానీ వాటిల్లో దేనికోసమైనా స్పెషల్గా చెప్పాలంటే అది శక్తినే. అసలు హీరో రక్షకుడేంటో మగధీరాన్ని చూసి ఏదో రష్గా తీసినట్టు ఉంటుంది. సెకండ్ లుక్లో ఆ విగ్ అయితే మరీ దారుణం. ఎన్టీఆర్ లాంటి ఒక పర్ఫార్మర్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో డైరెక్టర్కి బాగా తెలియాలి. బట్ మెహర్ రమేష్ ఇల్లాజికల్ ఫైట్ సీన్స్, రాకెట్ లాంచర్ని హీరో డాట్ చేయడం ఏంటో అనే ఫీల్ అందరికీ వచ్చింది చూసినప్పుడు. ఇంకా మెయిన్ విలన్ పెట్టడం ఆ లాజిక్ అయితే దండం పెట్టచ్చు. నంబర్ 5 వినయ విదయ రామ. అసలు హీరో ట్రైన్ మీద అంత దూరం ట్రావెల్ చేసే సీను, నరికితే హెడ్స్ ఎగిరాక ఈగల్స్ పట్టుకెళ్ళిపోయే సీన్స్, ఇవన్నీ బోయపాటి రాసుకోవడం సంగతి పక్కన పెడితే ఈ సీన్స్ని చిరు అండ్ చరణ్ ఎలా ఒప్పుకున్నారు అసలు అనేది బిగ్గెస్ట్ మిస్టరీ. బట్ స్నేక్ కరిస్తే విలన్ చావకపోవడం ఇలాంటి సీన్స్ చూశాక ఆడియన్స్కి 200 పెట్టి టికెట్ కొన్న భాగ్యానికి ఎన్ని దారుణాలు చూపిస్తారా బాబోయ్ అనే ఫీల్ వచ్చింది.